Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను మీరు నిశ్చయంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. మరో 2 ఏళ్లలో తెలంగాణలో ఎటువంటి రాజకీయ మార్పులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పటికైతే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వారి పార్టీకి ప్రభుత్వానికి బయటపడటానికి కావలసినంత మళ్ళీ అధికారంలోకి రావటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం బలహీనంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రధానమైన సమస్య వారు ఎంతసేపటికి ప్రజలు ఓడగొట్టి వాళ్ళే తప్పు చేసినరు అని, అంటే ఈ ప్రజల్ని మారిస్తే బాగుండు అన్నంత కోపం ఉంది వాళ్ళకి. ఓకే, అసలు ప్రజలు నిన్నెందుకు తిరస్కరించిండ్రని ఆలోచించట్లేదు. ప్రజలే మారితే బాగుండు, నన్ను తిరస్కరిస్తారా అని అనుకుంటే కుదరదు కదా. మొట్టమొదట ఆ ధోరణి నుంచి ఆయన బయటపడాలి. ఏదో ఏ కోపం వల్ల నాకు దూరమైనరు అని ఆలోచించి ఆయన తన ధోరణిని తాను సరి చేసుకుంటే, తన పని విధానాన్ని మార్చుకుంటే కానీ అవకాశం లేదు. 2, నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఏదో ఒక రూపంలో బీజేపీతో దగ్గరవుతారని. నేను ఆ ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. వచ్చే ఎన్నికల్లో పొత్తుంటుంది అనుకుంటారు? అవకాశం ఉంది. ఎందుకంటే తాను సొంతంగా దక్షిణ భారతదేశంలో ఎదగాలని బీజేపీ ఆశలకైతే ఇక్కడ అవకాశం కనబడటం లేదు. ఆ అవకాశం లేదు కాబట్టి ఎవరో ఒకరి భుజాల మీద ఎక్కి ప్రయాణం చేయాలి వారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేసిండ్రు, తమిళనాడులో అదే జరుగుతున్నది. కర్ణాటకలో మాత్రమే సొంతంగా కొంత బలం సంపాదించుకోగలిగారు. లేదా రెండో మార్గం వాళ్ళకి ఏంటంటే ఎన్నికల్లో రకరకాలుగా కొంత దాన్ని తమకు అనుకూలంగా దాన్ని మలిచి ఎత్తుగడలు వేసి దాన్ని అక్కడ ఓట్లను తొలగించి యంత్రాంగాన్ని వాడుకొని తూట్లు పొడిచి అట్లా గెలవటానికి చేసిన ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అదన్నా చేయాలి. లేకపోతే ఇక్కడ ఇంకొక పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి. వాళ్ళకి అనివార్యం ఏంటంటే బీఆర్ఎస్తో కలవవలసిందే. బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఢిల్లీ నుంచి కొంత సపోర్టు ఇవాళ కీలకమైపోయింది. అందుకనే ఏంటంటే ఈ సిబిఐకి అప్పచెప్పిన కేసుల విషయంలో వాళ్ళు కొంత దాన్ని పట్టించుకుంటలేరు. పక్కన ఫైళ్ళు ఇంటర్నల్ ఫ్రెండ్షిప్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైతే చూస్తుంటే టీఆర్ఎస్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో బీజేపీ వారు కొంత మెతక వైఖరితో ఉన్నట్టే, మన వాళ్ళే అనే ధోరణితో పోతున్నట్టుగానే కనబడుతున్నారు. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి సాగుతారు అని చెప్పి అనిపిస్తుంది. అంటే అందుకని అనుకుంటారా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఇంత ఓపెన్గా కాళేశ్వరం విషయంలో కామెంట్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండడం, ప్రశ్నించకపోవడము, దానిపైన విచారణకి పూనుకోకపోవడానికి కారణాలు ఇవన్నీ అనుకోవచ్చాము. అంతే ప్రధాన కారణం. వాటిని అడ్డం పెట్టుకొని లొంగ తీసుకున్న పెద్ద ఆశ్చర్యమేం లేదు. వాటిని అడ్డం పెట్టుకొని లొంగ తీసుకొని కలిసిపోయి, ఎందుకంటే కేసీఆర్ సహజంగా బీజేపీతో పొత్తుకు ఇష్టపడాడు. నేను 2-3 సార్లు చూసిన ఆయనతో పొత్తుకు ఇష్టపడ్డాడు. ఘర్షణ పడదాం కానీ పొత్తు వద్దు అని అంటాడు. కానీ ఇప్పుడున్న ఈ అనివార్య స్థితిలో పార్టీ మొత్తం ఒత్తిడి పెడితే ఆయన కూడా ఏం చేయలేడు. మనం కొన్ని సందర్భాలు కూడా చూసినాం అట్లా కలిసిన సందర్భాలు. కాబట్టి నేను అనుకోవటము అట్లాంటి పరిస్థితి ఒకటి అది పెంపొందుతున్నది, ఏర్పడిపోతున్నది. అది ఆ పరిస్థితి ఏర్పడిపోతున్నది. అది ఒకటి జరుగుతుంది అని నాకు అనిపిస్తున్నది. ఇది నా దృష్టిలో బీఆర్ఎస్కు మంచిది కాదు, తెలంగాణకు కూడా మంచిది కాదు. బీఆర్ఎస్ స్వతంత్రంగా నిలబడి తెలంగాణ ప్రజల కోసం పనిచేయగలిగితేనే బాగుంటుంది. ఆ పరిణామంలో ముందు బీఆర్ఎస్ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనను తాను తన తప్పులను సరిదిద్దుకొని ప్రజల ముందుకు రావాలి అనే కోరుకుంటాను నేనైతే. రేవంత్ రెడ్డిని మొన్న ప్రధాని మోదీ మేరే సాత్ జోడో అనే మాటను ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే బయటికి చూస్తేనేమో ప్రభుత్వాల మధ్యన ఒక సంబంధం ఎందుకు ఉండకూడదు, అన్ని ప్రభుత్వాలను కలిసి పనిచేద్దామనే అభిప్రాయంగానే కనబడతాయి. ఓకే, ఇంకా దేన్ని సంకేతంగా పంపిండో ఇక అది మనం ఆయన మనసులోకి తొంగి చూసి ఊహించటం కూడా కష్టం కదా.